కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వివిధ వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని విస్మరించారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 26,000 మందికి గుర్తింపు ఇచ్చి వేతనాలు పెంచారని గుర్తు చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆర్టిజన్స్కు జీతాలు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబా చౌరస్తా వద్ద ఉన్న విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాదయాత్రలో పెద్ద హామీలు ఇచ్చారని అవేవీ అమలు కావడం లేదని, ప్రజాభవన్లోకి వెళ్లిన తర్వాత ఆయన మారిపోయారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ పనుల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారని, అప్పులు తెచ్చి కమిషన్లు కొట్టడంపైనే ప్రభుత్వానికి ఆసక్తి ఉందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫర్లు జరిగాయని, ప్రస్తుతం 24 గంటల కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం 12 గంటలైనా సక్రమంగా ఇవ్వలేకపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఆర్టిజన్స్ ఎంప్లాయీస్తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఆర్టిజన్స్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హరీష్ రావు తెలిపారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కార్మికులను కేసీఆర్ గారు గుర్తించి 26,000 మందికి వేతనాలు పెంచి ఆర్టిజన్లుగా గుర్తించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 సంవత్సరంలోనే దాదాపు 26,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించి మంచి వేతన ఒప్పందాన్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. సరే, కొంతమంది ఈపీఎఫ్ కారణాల వల్ల కొద్దిమంది కార్మికులు మిగిలిపోయినారు. ఎన్సీడీఎల్లో మీటర్ రీడింగ్ కార్మికులను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, మీరు ఇప్పుడు 2016, 2026 అంటే 10 ఏళ్ళు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు? మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇట్లా మీలాగా చాలామందికి ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది, ఏది స్కూళ్ళల్లో చదువులు చెప్పే టీచర్. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇదో పెద్ద పని, మా గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. ఛాయ్ తాగినంత సేపట్ల రెగ్యులరైజ్ చేసేస్తా మిమ్మల్ని అన్నాడు. 2.5 ఏళ్ళలో ఎన్ని ఛాయలు తాగినావు రేవంత్ రెడ్డి? మరి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు గుర్తొచ్చిందా నీకు? అట్లే ఉపాధి హామీలో పనిచేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, ఏపీఓలు చాలామంది పనిచేస్తారు. అసలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు స్కేల్ ఇచ్చేస్తాము అన్నారు. మధ్యలో పోతే ఇక అయిపోయింది, జీవోనే వస్తుందంటే పాపం వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు, బుక్క గులాలు చల్లుకున్నారు, రేవంత్ రెడ్డికి సీతక్కకు పాలాభిషేకం చేసిండ్రు. 2.5 ఏళ్ళే జీవో వస్తుంది, ఉత్తదే అయిపోయింది. వాళ్ళను ఉపాధి హామీ ఉద్యోగులను అట్లా మోసం చేశారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసిండ్రు. 2 ఏళ్ళే 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసు వాళ్ళతో కొట్టించుడు, గుర్రాలతో దొక్కించుడు. ఆశా వర్కర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పారు. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగినప్పుడు హైదరాబాద్కి వస్తే పోలీసు వాళ్ళతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక మా విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీజన్లు పోయినసారి మీరు అక్కడ స్ట్రైక్ చేసిండ్రు. ఏడా మన నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున స్ట్రైక్ రాత్రంతా చేసిండ్రు. ఇక పొద్దుగాల చర్చకు పిలుస్తున్నాం, అయ్యే పోతుంది, ఇక స్ట్రైక్ విరమించుకోండి అంటే నమ్మి మీరు విరమించుకున్నారు. ఏమైనా జరిగిందా? కనీసం మళ్ళీ మాట్లాడింది కూడా లేదు, ఊరట లేదు, ఓ భరోసా మాట లేదు. ఇక లేదు పోయి కొంతమందికి ఇప్పుడు ఇంత పెంచుతున్నాం, ఇంకొద్దిగా టైం ఏందని అడగాలి కదా, పద్ధతి లేదు కనీసం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది, 27,000 మంది సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది సమ్మె చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్లేదు. ఇంకా ఏమంటాడు? ఎస్మా చట్టం ప్రయోగిస్తా, సమ్మె చేసే వాళ్ళకి యాక్సిడెంట్లు అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించదు, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. ఇదేనా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన,
కానీ జరుగుతున్నది ఏంది? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఒక్క మాట మీద కూడా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. చెప్పుడేమో ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల మాట వినాలి కదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. కానీ నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? 6 గ్యారంటీలే కాదు, మేము 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కును కల్పిస్తాము అన్నారు. ఏడిచ్చినావు 7వ గ్యారంటీ? పాపం ఏమడిగిన మా ఆర్టీజన్లు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరిండ్రా? నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయండి అన్నారు. మిగిలిపోయిన కార్మికులను ఆర్టీజన్లుగా గుర్తించండి అన్నారు. ఎన్పిడిసిఎల్లో బిల్ కలెక్టర్లను గుర్తించండి అని అడుగుతున్నారు. మాకు డిఏ కానీ హెచ్ఆర్ పాలసీ కానీ మాకు హెచ్ఆర్ఏ కానీ మాకు ఏదైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా డిపార్ట్మెంట్లో ఏమైనా ఖాళీలు వస్తే ఆ ఖాళీలలో మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి తగ్గ ఉద్యోగం వాళ్ళకు డిపార్ట్మెంట్ల ఖాళీలు వస్తే మాకు వెయిటేజ్ ఇవ్వండి, మాకు అవకాశం కల్పించండి అన్నారు. ఇందులో ఏమైనా తప్పు ఉన్నదా? ఇందులో ఏమైనా గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? ఇంకా పైగా మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం, మీకు మెడికల్ బెనిఫిట్లు ఆపేస్తాం, మీ మీద ఎస్మా ప్రయోగిస్తాం. ఇదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క మాట్లాడు? బట్టి విక్రమార్క గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఆనాడు ఏదో పాదయాత్ర చేసినప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఇప్పుడు కనీసం ప్రజాభవన్కు వీళ్ళు పిలిచి మాట్లాడే మీకు టైం కూడా దొరుకుతలేదు.